హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు మురుమురాలతోటి బేల్పూరి చేసుకుందాం, చూద్దాం రండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కారము, పుట్నాలు, పల్లీలు, ఉప్పు, చాట్ మసాలానండి. ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో నేను 3/4 మురుమురాలు తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ అందులో వేసుకోవాలండి. పచ్చివే వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంతమంది పొడుగ్గా కట్ చేసుకొని నూనెలో వేయించుకొని కూడా వేసుకుంటారు. నేను ఒక పచ్చిమిర్చి పచ్చిదే వేసాను. నేను మీకు ఇష్టం ఉంటే మీరు నూనెలోనైనా వేయించుకొని వేసుకోవచ్చు. సాల్ట్ 1.5 స్పూన్ వేసానండి. మీరు మీ టేస్ట్ని బట్టి మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే దీంట్లో అంత ఎక్కువ కూడా పట్టదండి, కొంచెమే పడుతుంది. ఎందుకంటే నిమ్మకాయ వేసిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది అన్నమాట మురుమురాలు. అందుకే చూసి వేసుకోండి. కారం కూడా 1.5 స్పూన్ వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసేసుకోండి. చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను. చాట్ మసాలా వేసిన తర్వాత పుట్నాలు అందులో వేసుకోవాలి. పల్లీలు కూడా వేయించి పెట్టుకోవాలండి. వేయించి పెట్టుకున్న తర్వాత మీ ఇష్టము, మీరు ఆప్షన్, మీకు పల్లీలు కావాలంటే వేయించి పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు, అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను. మీరు ఫుల్ నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు, మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేసానండి. ఇప్పుడు ఇది కూడా ఫుల్ అంతటా కలుపుకోవాలండి. నేను చేయి పెట్టే కలిపాను, ఎందుకంటే అంతటా కలుస్తుందని చెప్పి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద ఈజీగా చేసుకోవచ్చు. ఇవాళ కిందేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.